మనోడు కొద్దిగా బిజీగా ఉన్నాడు. అందుకే వీడియో అయితే లేట్ అయింది. లేదంటే నిన్నే వచ్చేది వీడియో. సో, 'మహావతార్ నరసింహ' మూవీ యొక్క ట్రైలర్ అనేది నిన్న రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ గురించి నేను ఆల్రెడీ చెప్తా అని చెప్పాను గదా! అందుకే ఈ వీడియో చేస్తున్నా. సో, ఇప్పుడు ట్రైలర్ వచ్చేసింది కాబట్టి దీని గురించి మనం మాట్లాడేసుకుందాం. ఈ మూవీ ట్రైలర్‌ని నేనైతే డీటెయిల్‌గా బ్రేక్ డౌన్ చేయను. ఎందుకంటే స్టోరీ అనేది అక్కడ ఉంది. దాన్ని మీరు డైరెక్ట్‌గా థియేటర్స్‌లో చూస్తేనే మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఫ్రీగా పొందాలనుకుంటే మాత్రం మన ఛానల్ నుండి 5 మెంబర్స్‌కి ఫ్రీగా టికెట్స్‌నైతే ఈ మూవీ టీమ్ ఇవ్వబోతుంది. అదెలా మీరు అక్వైర్ చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్‌లో చెప్తాను. సో, పక్కా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో, ఇంకా మూవీ గురించి మనం చూస్తే ఈ మూవీ యొక్క స్టోరీ అనేది భక్త ప్రహ్లాద ఇంకా మహావతార్ నరసింహ గురించి స్టోరీ ఉండబోతుంది. సేమ్ ముల్లోకాలని అవస్థలు పెడుతున్న రాక్షసుడైన హిరణ్యకశిపుడిని నరసింహుడు ఎలా సంహరించాడు అని చెప్పేసి ఈ స్టోరీ ఉండబోతుంది. ఇదంతా స్టార్ట్ అయ్యేది హిరణ్యకశిపుడి యొక్క తమ్ముడైన హిరణ్యాక్షుని మహావిష్ణువు అయితే వరాహస్వామి అవతారం ఎత్తి సంహరిస్తాడు. సో, హిరణ్యకశిపుడు అయితే మహావిష్ణువు మీద అలా కోపం పెంచుకుంటాడు. ఇంకా అదిగాక తన సొంత కడుపులోనే విష్ణువుకి పెద్ద భక్తుడైన ప్రహ్లాదుడు పుడతాడు. ఇంకా తర్వాత ఎన్ని దారుణాలు జరుగుతాయో మనం ఈ మూవీలో చూస్తాం. స్టోరీ అనేది ఇలా ఉంటుంది. ఇంకా ఈ యూనివర్స్ ని సినిమాటిక్ యూనివర్స్ గా అయితే వీళ్ళు మనకు ప్లాన్ చేస్తున్నారు. సో, వాటి గురించి మనం ఇక్కడ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ ఇయర్ 2025 లో మనకు మహావతార్ నరసింహ యొక్క స్టోరీ అనేది చూపిస్తారు. తర్వాత 2027 లో మహావతార్ పరశురామ గురించి మనం చూస్తాం. ఇది పరశురాముని యొక్క కథ అన్నమాట. ఆయన యొక్క పరాక్రమాన్ని మనం చూడబోతున్నాం. తర్వాత 2029 లో మహావతార్ రఘునందన్ గురించి చూపిస్తారు. ఇది మనకు శ్రీరాముని యొక్క కథ. ఇందులో మనకు రామాయణాన్ని చూపించబోతున్నారు. ఇంకా 2031 లో మహావతార్ ద్వారకా దీక్ష అని చెప్పేసి రాబోతుంది. ఈ స్టోరీ ఇంకెవరిదో కాదు, మన శ్రీకృష్ణుడిది. ఇందులో మనకు తన బాల్యాన్ని ఇంకా కంసుడి యొక్క సంహారాన్ని చూపించవచ్చు. తర్వాత ఏమో మహావతార్ గోకులనం అనే స్టోరీ రాబోతుంది. ఇది శ్రీకృష్ణుని యొక్క స్టోరీనే 2 పార్ట్స్ గా వస్తుంది. ఇందులో మనకు శ్రీకృష్ణుని మహాభారతం యొక్క స్టోరీ అనేది చూపించే అవకాశం ఉంది. 2035 లో మహావతార్ కల్కి పార్ట్ 1 రాబోతుంది. ఇది రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ యొక్క కల్కి కాదు. అలాంటి స్టోరీ ఉండకపోవచ్చు. ఎందుకంటే కల్కి స్టోరీ అనేది చాలా వర్షన్స్ లో ఉంది. ఎందుకంటే అది ఫ్యూచర్ కదా, ఇంకా జరగలేదు. ఆ ఫ్యూచర్ యొక్క స్టోరీని ప్రెడిక్ట్ చేసి కొన్ని డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అందులో ఏదో ఒక దాన్ని వీళ్ళు తీసుకొని మనకు 2 పార్ట్స్ గా చూపించబోతున్నారు. అది ఒక క్లిఫ్ హ్యాంగర్ తో ఉండే అవకాశం ఉంది. సో, ఈ 2 పార్ట్స్ తో ఈ సినిమాటిక్ యూనివర్స్ ని విష్ణు యొక్క అవతారాలని ఇక్కడతో ఎండ్ చేయొచ్చు. మెయిన్ గా ఈ మూవీస్ లో మెచ్చుకోవాల్సింది ఆ విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. యానిమేషన్ క్వాలిటీ అనేది హైలైట్ లో ఉంది. ఎందుకంటే మన ఇండియన్ యానిమేషన్ అనేది అంతగా ఉండదు. అయినా సరే వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ లో ఈ రేంజ్ క్వాలిటీ దింపారంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. కొన్ని షార్ట్స్ లో నరసింహస్వామిని గాని, హిరణ్యకశిపుడు గాని, ప్రహ్లాదుడి క్యారెక్టర్ యొక్క యానిమేషన్స్ మనం చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. అక్కడక్కడ ఇది లైవ్ యాక్షన్ అన్నట్లు అనిపించింది. మనం ఈ మూవీస్ ని ఖచ్చితంగా థియేటర్స్ లో చూసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చామంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది గ్రో అవుతూ వెళ్తుంది. అండ్ అలానే మనకు యానిమేషన్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా ఈ మూవీస్ ని చూసి ఇంకొన్ని ప్రొడక్షన్ హౌసెస్ కూడా వాళ్ళ యానిమేటెడ్ స్టోరీస్ ని కూడా మనకు స్క్రీన్ పైన ప్రెజెంట్ చేస్తారు. దానివల్ల మనకు ఇండియన్ యానిమేషన్ క్వాలిటీ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా ఈ మూవీలో మెచ్చుకోవాల్సిన విషయం వచ్చేసరికి మ్యూజిక్ కూడా ఏ మాత్రం తగ్గకుండా లైవ్ యాక్షన్ కి ఎలా ఇస్తారో అలా ఇచ్చారు. ఈ మూవీకి మెయిన్ గా యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్ అవబోతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో, టోటల్ గా మూవీ అయితే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ 25th అయితే నేనైతే మిస్ గాను. మీరు పక్కా థియేటర్స్ లో చూసి ఈ మూవీని ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. దానివల్ల ఇలాంటి మూవీస్ ని మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో, పక్కా థియేటర్స్ లో చూడండి. ఇంకా మన సైడ్ నుండి ఒక 5 టికెట్స్ అయితే వాళ్ళు ఇవ్వబోతున్నారు. ఆ టికెట్స్ మీరు గెలుచుకోవాలనుకుంటే ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని ఇక్కడ చెప్తాను చూడండి. బుక్ మై షోలో మహావతార్ నరసింహ మూవీని క్లిక్ చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి నొక్కండి. తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత ఏమో ఈ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చున్నాను. ఆ లింక్ ని క్లిక్ చేశారంటే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఇంకొద్దిగా కిందకి వస్తే ఛానల్స్ అన్ని ఉంటాయి. వాటిల్లో ఫిక్షనల్ ఫీస్ తెలుగు అని చెప్పేసి మన ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏమో మీరు తీసుకున్న ఆ స్క్రీన్ షాట్ ని ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి. దాంతో మన ఛానల్ నుండి మీరు సబ్మిట్ చేసినట్టు అవుతుంది. దీని వల్ల మీలో ఒక 5 మందిని వాళ్ళు సెలెక్ట్ చేసి టికెట్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో, ఈ మూవీని ఫ్రీగా చూసే అవకాశం అనేది మీరు దక్కించుకోవచ్చు. సో, పక్కా ఈ ప్రాసెస్ ని చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ మూవీకి సపోర్ట్ ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్. టేక్ కేర్. బై.